హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు యానిమిస్ట్. సో ఫైనల్లీ 'జుజుత్సు కైసెన్' సీజన్ 3 రిలీజ్ అయింది. ఆల్రెడీ 3 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేసేసారు. ఈ సీజన్ 'కల్లింగ్ గేమ్స్' ఆర్క్‌ని అడాప్ట్ చేయబోతున్నారు. సో మరి నేను ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, ఆ 'కల్లింగ్ గేమ్స్‌కి' రూల్స్ ఉన్నాయి కదా! వాటిని క్లియర్‌గా మీకు అర్థమయ్యేటట్లు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సోషల్ మీడియా మొత్తం నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చాలా మందికి గేమ్ రూల్స్ సరిగ్గా అర్థం కాలేదు. అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, అసలు విలన్స్ మోటివ్ ఏంటి? ఈ గేమ్స్ ఎందుకు పెట్టారు అని క్లియర్‌గా అర్థం కాలేదు. అందుకే గేమ్ రూల్స్ మీకు అర్థం కాకపోవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు మొత్తం క్లారిటీ వస్తుంది. అసలు ఈ గేమ్స్ ఎందుకున్నాయి? ఈ సీజన్ ఎలా ఉండబోతుంది ఏంటి అని. సో వీడియోని చివరి వరకు చూడండి. ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అలాగే మన ఛానెల్‌ని ఇంకా చెక్ చేసుకోకపోతే వెంటనే చెక్ చేసి కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ 'జుజుత్సు కైసెన్' అంటే ఏంటి? వరల్డ్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి? అని ప్రతి బేసిక్ డీటెయిల్ గురించి ఒక వీడియో చేశా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోని చూడండి. అలాగే 'జుజుత్సు కైసెన్ జీరో' మూవీని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఆ వీడియోని కూడా కావాలంటే చూడండి. 2 మన ఛానెల్‌లో ఉన్నాయి. ఇంక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, లాస్ట్ టైం మనం సీజన్ 2 ఎక్కడ ఎండ్ అయిందో మీకు గుర్తుంటే, గోజోని సీల్ చేసిన తర్వాత కెంజాకు, యూజీకి ఇంకా అక్కడున్న మిగతా వాళ్ళందరికీ గోల్డెన్ ఏజ్ ఆఫ్ జుజుట్సు మళ్ళీ తిరిగి రాబోతుంది అని అంటాడు. సో మరి తను అలా వెళ్తూ వెళ్తూ ఎందుకలా అన్నాడనేది మనకి ఈ సీజన్‌లో తెలియబోతుంది. 'కల్లింగ్ గేమ్స్'. సో ఈ గేమ్స్ కాన్సెప్ట్ ఏంటంటే, కర్సన్ ఎనర్జీ లేని హ్యూమన్స్‌ని ఎవాల్వ్ చేయడం. అలా మామూలు హ్యూమన్స్‌ని ఎవాల్వ్ చేసి వాళ్ళకి కర్సన్ ఎనర్జీ తెప్పించి చివరగా టెంగెన్‌తో మెర్జ్ చేయాలనేది కెంజాకు ప్లాన్ అన్నమాట. చాలా మందికి ఇక్కడ కెంజాకు ప్లాన్ ఏంటి? అసలు ఎందుకిలా చేస్తున్నాడు? ఈ గేమ్స్ ఎందుకని అర్థం కాదు. సో బేసిక్‌గా చెప్పాలంటే, గోజో ఫ్రెండ్ గేటో ఆల్రెడీ ఎప్పుడో చనిపోయాడు. బట్ తన బ్రెయిన్ లోపల స్టిచెస్ కనిపిస్తున్నాయి గదా! ఇప్పుడున్నది ఒరిజినల్ గేటో కాదు. లోపల కెంజాకు అనే 1000 ఇయర్స్ ఓల్డ్ సార్సరర్ అనేవాడు చాలా సంవత్సరాల వరకు బాడీలు మార్చుకుంటూ బ్రతుకుతూ వచ్చేవాడు. అలా మన గోజో ఫ్రెండ్ గేటో చనిపోయిన తర్వాత తన బాడీలోకి ఎంటర్ అయ్యాడు. సో ఈ సార్సరర్ ప్లాన్ ఏంటంటే, టెంగెన్ అనే ఒక ఓల్డ్ సార్సరర్ ఉంటుంది. తనతో ఇప్పుడున్న వాళ్ళందరినీ మెర్జ్ చేసి ఒక పెద్ద కర్సన్ ఎనర్జీ మాన్స్టర్ లాంటిది తయారు చేద్దాం అనుకుంటాడు. సో ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మన కెంజాకు మోటివ్ వచ్చేసి ప్రపంచం మొత్తంలో బాగా పవర్‌ఫుల్‌గా ఉన్న కర్స్డ్ బీయింగ్సే ఉండాలి. నార్మల్ హ్యూమన్స్ ఉండకూడదు అని చెప్పి. సో అది మ్యాటర్. ఇక్కడ టెంగెన్ విషయానికొస్తే మీకు గుర్తుందో లేదో, ఆల్రెడీ మనం గోజో పాస్ట్ ఆర్క్‌లో చూస్తున్నప్పుడు టెంగెన్‌ని స్టార్ ప్లాస్మా వెసెల్ అనే ఒక అమ్మాయి రీకో ఉంటుంది కదా! తనతో మెర్జ్ చేయాలి. సో ఈ మెర్జింగ్ కాన్సెప్ట్ ఏంటని మీకు ఇంకా డౌట్ ఉంటే అదేంటో సింపుల్‌గా చెప్తా. యాక్చువల్‌గా టెంగెన్ గూడా ఒక 1000 ఇయర్స్ నుంచి వస్తున్న ఒక సార్సరర్ అన్నమాట. తనకి ఫైట్ చేసే పవర్స్ ఏమి ఉండవు గానీ, తనకి బాగా మంచి కర్సడ్ ఎనర్జీ ఉంటుంది. అండ్ తన బ్యారియర్ టెక్నిక్స్ చాలా పవర్‌ఫుల్ అన్నమాట. తన బ్యారియర్ టెక్నిక్స్ తోటే జుజుట్సు హై స్కూల్స్‌ని బయట ప్రపంచానికి తెలియకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. సో, బేసిక్‌గా చెప్పాలంటే ఇప్పుడు మన హీరో గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో, మన వాళ్ళంతా టెంగెన్‌ని ఎప్పుడూ కాపాడుతూ రావాలి. తను మన జుజుట్సు సార్సరర్స్‌కి, ఇంకా మామూలు హ్యూమన్స్‌కి బాగా యూజ్ అయ్యే వ్యక్తి. సో, తనని ప్రొటెక్ట్ చేస్తూ రావాలి. ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తూ రావడం అంటే ఏం లేదు. అలా కొన్ని వేల సంవత్సరాల వరకు బ్రతకాలంటే తనకి ప్రెజెంట్ ఉన్న బాడీని వదిలి ఇంకో బాడీ కావాల్సొస్తుంది. ఆ బాడీనే స్టార్ ప్లాస్మా వెసెల్ అంటారు. అలా ఈ పవర్‌ఫుల్ టెంగెన్ వచ్చేసి ప్రతి 500 ఇయర్స్‌కి ఒక స్టార్ ప్లాస్మా వెసెల్ సహాయంతో తను మెర్జ్ అవ్వాలి. ఒకవేళ అలా మెర్జ్ అవ్వకపోతే ఏమవుతుందంటే, టెంగెన్ ఒక పవర్‌ఫుల్ కర్సన్ ఎనర్జీ స్పిరిట్ లాగా మారిపోతుంది. అలా గాని జరిగితే ఆ స్పిరిట్‌ని ఆపడం చాలా కష్టమవుతుంది. సో, అలా గాని జరిగితే జుజుట్సు సొసైటీలోనే ఒక పెద్ద బ్యాలెన్స్ అయితే తప్పుతుంది. సార్సరర్స్ అందరూ కలిసి చాలా పెద్ద వార్ చేయాల్సొస్తుంది ఆ కర్స్డ్ స్పిరిట్‌తో కంట్రోల్ చేయడానికి. సో, అలా ఎవ్రీ 500 ఇయర్స్ ఈ మెర్జర్ అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ఫస్ట్ టైమ్ హిస్టరీలో మెర్జర్‌ని జరగకుండా ఒకరాపారు. అదెవరో మనకు తెలిసిందే. జెనిన్ టోజీ. సో, ఎప్పుడైతే కథలోకి టోజీ ఎంటర్ అయ్యాడో, తను ప్రెజెంట్ మన జనరేషన్‌లో ఉన్న స్టార్ ప్లాస్మా వెసెల్ రీకోని చంపేస్తాడు. అలా టెంగెన్ ఏ బాడీతోని మెర్జ్ అవ్వకుండా ఉండిపోయిందన్నమాట. సో, ఇప్పుడు ప్రెజెంట్ కెంజాకు ప్లాన్ ఏంటంటే, టెంగెన్ మెర్జింగ్ ఫెయిల్ అయింది కాబట్టి, తనకి ఇంకా కర్సన్ ఎనర్జీని పంప్ చేసి ఇస్తే, వెంటనే ఒక కర్సన్ ఎనర్జీ మాన్స్టర్‌లా మారిపోతాడని చెప్పి ప్లాన్ చేస్తాడు. అందుకే ఇలా ఒక రిచువల్ అంటే ఈ కల్లింగ్ గేమ్స్‌ని క్రియేట్ చేస్తాడు. ఈ గేమ్స్ వల్ల అందరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే కర్సన్ ఎనర్జీ రిలీజ్ అయ్యి, తను అనుకున్నట్లు టెంగెన్‌కి కర్సన్ ఎనర్జీ బాగా పెరిగిపోయి, ఒక కర్సన్ ఎనర్జీ మాన్స్టర్‌లా తయారవుతాడని కెంజాకు ప్లాన్. ఈ ప్రాసెస్‌లో నార్మల్‌గా ఉండే మనుషులందరూ చనిపోతారు. ఎందుకంటే వాళ్ళకి కర్సన్ ఎనర్జీ ఉండదు కాబట్టి. సో, అలా భూమి మొత్తం వాళ్ళు మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా ఒక పవర్‌ఫుల్ కర్సన్ ఎనర్జీ సార్సరర్స్ మాత్రమే ఉంటారు. మామూలు మనుషులైతే బ్రతికే అవకాశమే లేదు. సో, ఇప్పుడది ఎలా అయినా హ్యుమానిటీకి చాలా పెద్ద థ్రెట్ కాబట్టి, మన హీరోస్ అందరూ కెంజాకు ప్లాన్‌ని ఆపాలనుకుంటారు. కల్లింగ్ గేమ్స్ గురించొస్తే ఇందులో రూల్స్ ఏంటంటే, జపాన్‌లో ఒక మొత్తం 10 జోన్స్ ఉంటాయి. ఆ జోన్స్‌లో సార్సరర్స్, నాన్ సార్సరర్స్ అందరూ ఉంటారు. ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు ఫైట్స్‌లో ఇన్వాల్వ్ అవుతారు. రూల్స్ ఏంటంటే, కర్సివ్ టెక్నిక్‌ని ఎవేక్ చేసిన తర్వాత, అంటే ఇప్పుడు ఆల్రెడీ మన సార్సరర్స్‌కి కర్సివ్ టెక్నిక్స్ ఉంటాయి కదా!
సో, వాళ్ళు అండ్ ఇప్పుడు ఎవరైతే నాన్ సార్సరర్స్ ఉన్నారో అంటే మామూలు మనుషులు, వాళ్ళకి గూడా కెంజాకు వల్ల కర్సర్ ఎనర్జీ ఫ్లో అయింది కాబట్టి, వాళ్ళు గూడా కర్సర్ టెక్నిక్‌ని రివీల్ చేస్తారు. అంటే వాళ్ళ లోపల కర్సర్ టెక్నిక్ ఎవేక్ అవుతుంది. వాళ్ళు మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ జోన్స్‌లో వాళ్ళందరూ 19 డేస్ లోపు పార్టిసిపేట్ చేయాలి. ఒకవేళ ఈ రూల్ ఫాలో అవ్వకుండా 19 డేస్ వరకు గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళ కర్సర్ టెక్నిక్ రిమూవ్ చేయబడుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే వాళ్ళు చనిపోతారు. ఇంకో రూల్ వచ్చేసి నాన్ ప్లేయర్స్ ఎవరైతే బ్యారియర్ లోపలికి ఎంటర్ అవుతారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా గేమ్‌లో పార్టిసిపేట్ అయినట్టు లెక్కలోకొస్తుంది. అంటే ఈ 10 జోన్స్‌లో బయట ఉండే మనుషులు. వాళ్ళు పొరపాటున గాని, కావాలని గాని లోపలికొచ్చినట్లయితే వెంటనే వాళ్ళు గేమ్‌లో పార్టిసిపేట్ చేసినట్టు కౌంట్ అయిపోతుంది. వన్స్ గేమ్‌లో పార్టిసిపేట్ అయిన తర్వాత ఇంక ఫైట్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఎవరైతే ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళు ఆపోజిట్‌గా ఉన్న వ్యక్తి సార్సరర్ అయితే, ఒకవేళ పవర్స్ ఉన్న సార్సరర్ అయితే వాళ్ళని చంపితే మొత్తం 5 పాయింట్స్ వస్తాయి. అదే నాన్ సార్సరర్ వాళ్ళకి ఎవరికైనా పవర్ లేదనుకోండి, నార్మల్ మనుషులైతే వాళ్ళని చంపితే ఓన్లీ 1 పాయింటే వస్తుంది. సో, అలా ఈ పాయింట్స్ ఒక 100 పాయింట్స్ అయితే గేమ్ మాస్టర్‌తో నెగోషియేట్ చేసి మనం ఈ కల్లింగ్ గేమ్స్‌లో ఒక కొత్త రూల్ తేవచ్చు. మనకిష్టం వచ్చిన రూల్. సపోజ్ పాయింట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకోవడం, లేదా ఇంకేదైనా కొత్త రూల్ యాడ్ చేయడం, కాలనీస్ మధ్యన ఫ్రీగా తిరగడం. అలాంటి రూల్స్ ఏమైనా మనకు కావాల్సినవి ఇప్పుడు ఈ ప్రెజెంట్ లేకపోయిన రూల్ ఏదైనా ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవచ్చు 100 పాయింట్స్ వచ్చిన తర్వాత. అండ్ ఇంకో రూల్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు ఒకళ్ళు ఒక రూల్ చెప్పారంటే ఆ రూల్‌ని ఓవర్ రైడ్ చేసి సపోజ్ మన యూజీ ఒక 20 మంది సార్సరర్స్‌ని చంపేసి 100 పాయింట్స్ గెయిన్ చేసి ఒక రూల్ పెట్టాడనుకుందాం. ఆ రూల్ ఏంటంటే కాయిన్స్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు ప్లేయర్స్ ఒకళ్ళ మధ్యలో ఒకరు అని చెప్పి. సో, నెక్స్ట్ ఇంకెవరి దగ్గరైనా 100 పాయింట్స్ ఉంటే ఆల్రెడీ యూజీ పెట్టిన రూల్‌ని నేను తీసేస్తున్నా కాయిన్స్ ఎక్స్‌చేంజ్ ఇంక అవ్వకూడదు అని పెట్టకూడదు. ఇంకా ఏదైనా కొత్త రూల్ మాత్రమే యాడ్ చేయాలి. సో, అది ఈ గేమ్‌కున్న రూల్స్ అనమాట. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఒక ప్లేయర్‌కి 19 డేస్ వరకు సేమ్ పాయింట్స్ ఉంటాయి. అంటే వాడు ఎవరితోని ఫైట్ చేయకుండా ఉంటే ఆ 19 డేస్ తర్వాత వాళ్ళ టెక్నిక్ రిమూవ్ అయిపోతుంది. సో, మళ్ళీ చెప్పాలంటే వాళ్ళు చనిపోతారు. సో, అలా ప్రతి ప్లేయరు 19 డేస్ లోపు ఎవరో ఒకరిని ఫైట్ చేయాలి. ఎవరో ఒకరిని చంపాలి. అలా ఈ గేమ్ ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. ఇంక మన ప్లేయర్స్ అలా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసి ఇంకా కొత్త రూల్స్ యాడ్ చేస్తూ ఉంటారు. ఇదేంటో మనం ఫ్యూచర్‌లో చూడబోతున్నాం. సో, ఇవి ఈ గేమ్ రూల్స్. ఫైనల్‌గా ఈ గేమ్ మోటివ్ ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కర్సర్ ఎనర్జీని రిలీజ్ చేసి టెంగెన్‌కి ఆ కర్సర్ ఎనర్జీ ఇచ్చి ఒక కర్సర్‌ని మాన్‌స్టర్‌గా తయారు చేయడం. ఇంకా డీటెయిల్‌గా నేను జుజుత్సు కైసెన్ మాంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ చెప్తా. సీజన్ 2 ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి నేను టైమ్‌లైన్ ప్రకారం ఏం జరిగింది? అసలు కెంజాకు అసలైన ప్లాన్ ఎలా మూవ్ అవుతుంది? ఏం చేశాడు? ఏం చేయబోతున్నాడు? అన్నీ మనం మాంగా డిస్కషన్‌లో చూసుకుందాం. ప్రెజెంట్ రూల్స్ అయితే ఇవి. సో, మీకు ఈ వీడియో అర్థమైందనుకుంటున్నా. ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యానిమే కంటెంట్‌తో మీ ముందుకొస్తా. థాంక్ యూ. బాయ్ బాయ్.